హలో గైస్! మార్వెల్ నుండి రాబోతున్న మరో అద్భుతమైన సినిమా 'అవెంజర్స్ డూమ్స్‌డే' 2026 డిసెంబర్ 16న ఈ మూవీ థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ మూవీ కోసం ప్రపంచంలో ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలవ్వడం ఖాయం. అయితే మూవీ రిలీజ్ అవ్వాలంటే దానికంటే ముందు టీజర్స్ రావాలి, ట్రైలర్స్ కూడా రావాలి. ఎప్పుడైతే ఈ 'అవెంజర్స్ డూమ్స్‌డే' ట్రైలర్ వస్తుందని తెలిసిందో ఇంక అప్పటి నుండి ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. ఇంకా టీజర్ ఎప్పుడొస్తుంది? ఏమి అనే విషయాలు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మూవీకి సంబంధించిన టీజర్ డిసెంబర్ 18న 'అవతార్' మూవీతో థియేటర్‌లో ప్లే చేస్తారు. అంతేకాకుండా వారానికి ఒకటి చొప్పున ఈ మూవీకి సంబంధించిన 4 టీజర్స్‌ని రిలీజ్ చేస్తారు. అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక విషయాన్ని తప్పుగా చెప్పాను. ఏంటంటే 4 టీజర్స్‌లో ఒక్కొక్క సూపర్ హీరో టీమ్‌ని చూపిస్తారని. కానీ కాదు. అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది. ఏంటంటే డిసెంబర్ 18న వచ్చే టీజర్‌లో ఫుల్‌గా స్టీవ్ రోజర్స్ ఏకేఏ కెప్టెన్ అమెరికాని చూపిస్తారంట. డిసెంబర్ 25న వచ్చే టీజర్‌లో థోర్‌ని ఫుల్‌గా చూపిస్తారంట. జాన్ ఫస్ట్‌న వచ్చే టీజర్‌లో మెయిన్ విలన్ అయిన డాక్టర్ డూమ్‌ని చూపిస్తారంట. ఇంకా ఆ తర్వాత జాన్ 8థ్ వచ్చే టీజర్‌లో ఫుల్‌గా అందరిని చూపిస్తారంట. ఇది నిన్న మార్వెల్ నుండి వచ్చిన ఒక మంచి న్యూస్. అయితే ఈ వీడియోలో నేను మీతో చాలానే షేర్ చేసుకోవాలని ఉన్నా. ఇందులో ముఖ్యంగా మనము కెప్టెన్ అమెరికా ఇంకా డాక్టర్ డూమ్ గురించే ఎక్కువ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మధ్య వచ్చే న్యూస్ చూస్తూ ఉంటే ఇందులో మెయిన్‌గా కెప్టెన్ అమెరికానే ఫోకస్ చేసేలా ఉన్నారు. అలానే అవెంజర్స్ డూమ్స్‌డేకి సంబంధించిన మొదటి కెప్టెన్ అమెరికా టీజర్ కూడా లీక్ అయిపోయింది. ఇంతకీ డూమ్‌కి మరియు స్టీవ్ రోజర్స్ ఏకేఏ కెప్టెన్ అమెరికా మధ్య రైవల్రీ ఎలా, ఎందుకు, ఎప్పుడు మొదలైంది? ఇలా ముందు ముందు చాలా మాట్లాడుకుందాం. ఏ మాటకి ఆ మాట మార్వెల్‌ని మెచ్చుకోవచ్చు. ఈసారి మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. 'ఫెంటాస్టిక్ ఫోర్' మూవీ వచ్చినప్పుడు అందరి కళ్ళు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మీదనే ఉన్నాయి. ఎందుకంటే అందులో పోస్ట్ క్రెడిట్‌లో డూమ్ కనిపిస్తాడు కాబట్టి. అలాగే ఇప్పుడు కూడా అందరి కళ్ళు కెప్టెన్ అమెరికా మీదనే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో స్టీవ్‌ని మెయిన్ రోల్‌లో చూడబోతున్నాం. ముఖ్యంగా ఇందులో డూమ్ మరియు కెప్టెన్ అమెరికా మధ్య రైవల్రీని బాగా చూస్తాం. అంటే ఈ ఇద్దరిని ఎనిమీస్‌గా చూస్తామని అర్థం. ఆల్రెడీ మార్వెల్ ఈ ఇద్దరి యాక్టర్స్ మధ్య రైవల్రీని మనము సివిల్ వార్‌లో చూసాం. ఐరన్ మ్యాన్ వర్సెస్ కెప్టెన్ అమెరికా. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవ్వబోతుంది. కానీ కొంచెం డిఫరెంట్‌గా. పాస్ట్‌లో ఈ డ్యూయో చాలా బాగా హిట్ అయింది. ఈసారి అంతకు మించి ఉంటుందని అనుకుంటున్నాను. రూసో బర్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. సివిల్ వార్ 2 లాగా దీన్ని మనము అనుకోవచ్చు. అసలు ఇందులో డూమ్‌కి, కెప్టెన్‌కి రైవల్ ఎందుకు, ఎలా మొదలవుతుందనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే డిసెంబర్ 18న రాబోయే అవెంజర్స్ డూమ్స్‌డే టీజర్ ఆన్‌లైన్‌లో లీక్ అయిపోయింది. ముందు చెప్పా కదా, ఫస్ట్ టీజర్ మొత్తం కెప్టెన్ అమెరికా మీద ఉంటుందని. అయితే ఈ లీక్ అయిన టీజర్ మీద చాలామంది వీడియోస్ చేశారు. నాకైతే ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు ఆ టీజర్‌లో ఏముందని నేను మీకు సింపుల్‌గా ఆ టీజర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక షాట్‌లో స్టీవ్ తన బైక్ మీద వస్తాడు. ఇంకో షాట్‌లో స్టీవ్ తన కాస్ట్యూమ్‌ని చూసి ఫీల్ అవుతాడు. ఇంకో షాట్‌లో స్టీవ్ తనకు మరియు పెగ్గీకి పుట్టిన బేబీని ఎత్తుకుని ఆడిస్తూ ఉండడం మనం చూస్తాం. తర్వాత మీకు నేను ఒక సింపుల్ థియరీ గురించి చెప్తాను. అయితే ఈ టీజర్‌లో స్టీవ్ కొడుకు ఎవరు, ఏంటని చాలామందికి డౌట్ ఉంటుంది. అయినా మనకు ఆ పిల్లోడితో పెద్దగా ఏం అవసరం ఉండదు. ఎందుకంటే అందరి కళ్ళు కెప్టెన్ ఇంకా డూమ్ మీదనే ఉంటాయి కాబట్టి. ఎలాగో సీక్రెట్ వార్స్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది. కెప్టెన్ అమెరికా ఇంకా డూమ్ యొక్క రైవల్రీ గురించి ఒక చిన్న థియరీ మాట్లాడుకుందాం. కథ ఎక్కడ ఆగిపోయిందో అక్కడే మొదలవుతుంది. డూమ్ టోనీ స్టార్క్ వేరేంటా, లేదా టోనీనే డూమ్ వేరేంటా అనే విషయం మనకు క్లారిటీ లేదు. థానస్ యూనివర్స్‌ని బ్యాలెన్స్ చేయాలని చెప్పి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని సేకరించి ఒక చిటికతో 8616లో ఉన్న సగం పాపులేషన్‌ని ఎరేజ్ చేస్తాడు. దీన్ని మన అవెంజర్స్ కూడా ఆపలేరు. అయితే ఎలాగైనా మళ్ళీ కనిపించకుండా పోయిన జనాభాను మళ్ళీ తిరిగి తీసుకురావాలని అవెంజర్స్ ఫిక్స్ అయ్యి పాస్ట్‌కి టైమ్ ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఎరేజ్ అయిపోయిన ఆ సగం జనాభాను తిరిగి తీసుకొస్తారు. అయితే అవెంజర్స్ తీసుకొచ్చిన స్టోన్స్‌ని మళ్ళీ వాళ్ళు తిరిగి పాస్ట్‌లోకి యథావిధిగా వాటి స్థానాల్లో ఉంచాలి. లేదంటే ఇన్కర్షన్స్ ఏర్పడి ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్‌ని ఢీకొని నాశనం అవుతాయి. ఈ కాన్సెప్ట్‌ని మనకు లోకి ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌తో ఇంట్రొడ్యూస్ చేశారు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో రీడ్ రిచర్స్ ఒక మాట అంటాడు. ఒక వ్యక్తి తన ప్రపంచంలో కాకుండా ఇంకో ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉన్నా, లేదా ప్రపంచాల మధ్య ట్రావెల్ చేసినా ఆ యూనివర్స్ మధ్య ఇన్కర్షన్స్ వచ్చి డెస్ట్రాయ్ అయిపోతాయి. కానీ కామిక్స్‌లో ఈ ఇన్కర్షన్స్ కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కమింగ్ టు మెయిన్ టాపిక్. కెప్టెన్ అమెరికా స్టోన్స్‌ని వాటి స్థానాల్లో పెట్టడానికి పాస్ట్‌లోకి వెళ్తాడు. అయితే సైలెంట్‌గా స్టోన్స్‌ని వాటి ప్లేసెస్‌లో పెట్టి రాకుండా మనోడు తన లవర్ అయిన పెగ్గీతో రెస్ట్ ఆఫ్
ఆఫ్ లైఫ్ గడుపుదామని అనుకుంటాడు. అనుకున్న విధంగానే కెప్టెన్ పెగ్గీతో హ్యాపీగా గడుపుతాడు. దాని తర్వాత కెప్టెన్ ప్రెజెంట్‌కి రావడం మనం చూస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకని టీవీఏ కెప్టెన్ అమెరికాని అరెస్ట్ చేయలేదని? మల్టీవర్స్‌లో ఏది ఎలా జరగాలో అది ముందే ఫిక్స్ అయ్యి ఉంటుంది. అలానే కెప్టెన్ ఇలా చేయాలని అంటే తను స్టోన్స్‌ని పాస్ట్‌లోకి తీసుకువెళ్ళి వాటి ప్లేసెస్‌లో పెట్టి పెగ్గీతో లైఫ్ గడపాలని ముందే మల్టీవర్స్‌లో డిసైడ్ అయ్యి ఉంటుంది. కానీ లోకి ఇలా చేయాలని మల్టీవర్స్‌లో డిసైడ్ అయ్యి ఉండదు కాబట్టి అతన్ని టీవీయే అరెస్ట్ చేస్తుంది. మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. కానీ మార్వెల్ క్యాంగ్‌ని తీసేయడం వల్ల చాలా చేంజెస్ అయితే జరిగాయి. మళ్ళీ డూమ్ గురించి డిఫరెంట్ స్టోరీని రాసుకున్నారు. అయితే ఈ కథలో డూమ్ ఇంకా కెప్టెన్ అమెరికా ఎనిమీస్‌గా ఉంటారు. ఒకసారి ఈ థియరీని నేను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కెప్టెన్ అమెరికా పాస్ట్‌లోకి స్టోన్స్‌ని తీసుకువెళ్ళి అక్కడే పెగ్గీతో లైఫ్‌ని లీడ్ చేస్తాడు. వీళ్ళకు ఒక బేబీ కూడా పుడుతుంది. అయితే కెప్టెన్ ఇలా చేయడం వల్ల ఒక బ్రాంచ్డ్ టైమ్‌లైన్ క్రియేట్ అవుతుంది. ఇది మల్టీవర్స్ సాగా కాబట్టి కెప్టెన్ అమెరికా వల్ల క్రియేట్ అయిన టైమ్‌లైన్ వల్ల డూమ్ యొక్క యూనివర్స్‌కి చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి వేరే టైమ్‌లైన్‌లో ఎక్కువ రోజులుంటే ఆ యూనివర్స్ వెళ్ళి ఇంకో యూనివర్స్‌ని ఢీకొని ఇన్కర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా స్టీవ్ క్రియేట్ చేసిన బ్రాంచ్డ్ టైమ్‌లైన్ వల్ల డూమ్ యూనివర్స్‌కి డేంజర్ ఉంటుంది కాబట్టి డూమ్ స్టీవ్ కోసం వస్తాడు. ఒకసారి ఆలోచించండి. స్టీవ్ టోనీలాగా ఉన్న డూమ్‌ని చూస్తే ఎలా ఉంటుందని. ఈ విధంగా ఇద్దరి మధ్య రైవల్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సీక్రెట్ వార్స్‌కి దారి తీస్తుంది. ఇది గైస్ నేను చెప్పాలనుకున్న టాపిక్. రేపే ఈ టీజర్ రాబోతుంది. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.